మీ ఇంటి ముందే ఒక పెద్ద గంగా నది లేదా నిండుగా ఉన్న చెరువు ఉందనుకోండి. అప్పుడు మీరు నీళ్ల కోసం ఊరంతా ఉన్న చిన్న చిన్న గోతులు లేదా బావుల దగ్గరకు వెళ్తారా? వెళ్ళరు కదా. సరిగ్గా అలాగే పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న జ్ఞానికి ఈ లోకంలోని చిన్న చిన్న కోరికలు తీర్చే వేదకర్మలతో పనేముంటుంది? కృష్ణుడు చెప్పిన ఈ లాజికల్ పాయింట్ ఏంటో మనం ఈ శ్లోకం ద్వారా చూద్దాం. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, అంతటా నీరు నిండి ఉన్నప్పుడు ఒక చిన్న బావి లేదా గుంట వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో, బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన జ్ఞానికి అన్ని వేదాల వల్ల అంత ప్రయోజనమే ఉంటుంది. వేదాలలో స్వర్గం కోసం, సంపద కోసం, సంతానం కోసం రకరకాల యజ్ఞాలు, పూజలు ఉంటాయి. అవి ఒక్కో చిన్న అవసరాన్ని తీరుస్తాయి. కానీ పరమాత్మను తెలుసుకోవడం అనేది ఒక అనంతమైన సముద్రం లాంటిది. ఒక్కసారి ఆ జ్ఞానం కలిగితే వేదాలు చెప్పే మిగతా చిన్న చిన్న ప్రయోజనాలన్నీ ఆ పెద్ద జ్ఞానంలోనే కలిసిపోతాయి. అంటే మూలాన్ని పట్టుకుంటే కొమ్మలన్నీ మనకు దక్కినట్లే. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం పరమావధిని గుర్తించడం. జీవితంలో మనం చిన్న చిన్న లాభాల కోసం మన అసలైన వ్యక్తిత్వాన్ని లేదా పెద్ద లక్ష్యాలను వదులుకుంటాం. కానీ పెద్ద లక్ష్యం మీద దృష్టి పెడితే చిన్నవన్నీ వాటంతటవే వస్తాయి. పుస్తకాలు చదవడం ముఖ్యం కాదు, ఆ పుస్తకం చెప్పే సారాంశాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించడం ముఖ్యం. సారాన్ని పట్టుకున్నవాడు ఆడంబరాలకు పోడు. బయటి వస్తువుల వల్ల వచ్చే సంతోషం చిన్న గుంటలోని నీరు లాంటిది, త్వరగా ఎండిపోతుంది. కానీ నీ అంతరాత్మలో ఉండే సంతోషం సముద్రం లాంటిది, అది ఎప్పటికీ తరగదు. అర్జునా, నువ్వు చిన్న చిన్న సందేహాల్లో, బంధాల్లో చిక్కుకోకు. జ్ఞానాన్ని పొందు. అప్పుడు నీకు దేనివల్ల భయం ఉండదు, ఏ కొరత ఉండదు అని కృష్ణుడు అర్జునుడిని ఉన్నతమైన ఆలోచనల వైపు నడిపిస్తున్నాడు. భగవద్గీత మొత్తానికి ప్రాణవాయువు లాంటిది. ప్రపంచవ్యాప్తంగా అందరూ కోట్ చేసే అత్యంత ప్రసిద్ధమైన 2వ అధ్యాయం శ్లోకం 47 గురించి మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ.